రాఖీ పౌర్ణమి రోజు అతిపెద్ద చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఈ గ్రహణం తర్వాత నుండి 1,00,000 కోట్లు ఇచ్చినా ఈ 5 రాశుల అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. 2050 వరకు వీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. సృష్టిలో జరిగే ప్రతి ఖగోళ మార్పు మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలోనే రాబోతున్న ఈ మహా చంద్రగ్రహణం కొన్ని రాశుల వారి తలరాతను పూర్తిగా మార్చివేయబోతుంది. ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ ఇక పూర్తిగా తీరిపోయి 2050 వరకు అంటే దాదాపు 24 ఏళ్ల పాటు వీరికి తిరుగులేని అదృష్టం వరించబోతోంది. వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా పరిస్థితి మారుతుంది. ఆ అదృష్టలక్ష్మి నేరుగా వీరి తలుపు తడుతుంది. తద్వారా ఊహించని రీతిలో ధనానికి ధనం వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం అమాంతం పెరుగుతాయి. అపారమైన ధన సంపదలతో వీరు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. ఎవరైనా సరే 1,00,000 కోట్లు ఇచ్చినా సరే ఈ రాశుల వారి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మరి ఇంతటి మహారాజయోగాన్ని తీసుకువస్తున్న ఈ అరుదైన గ్రహణం వలన ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది, అలాగే ఏ రాశుల వారు గ్రహణ సమయంలో మరియు ఆ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల 28వ తేదీ ఉదయం పూట ఈ అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 6:55 మొదలయ్యి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ఎలాంటి కఠినమైన గ్రహణ నియమాలు, నిబంధనలు పాటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. గ్రహణం వస్తోంది కదా అని ఇంట్లో ఉండే వండిన ఆహార పదార్థాల మీద, త్రాగే నీళ్లలో, పాలలో దర్బలు వేయాల్సిన పని కూడా లేదు. అలాగే మన ఊర్లలో ఉండే గుడులు, దేవాలయాలు మూసివేయరు. దేవాలయాలు అన్నీ భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు. స్వామివారికి నిత్య పూజలు, హారతులు యథావిధిగా జరుగుతాయి. అయితే గ్రహణం నేరుగా మన కంటికి కనిపించకపోయినా దాని ప్రభావం ప్రకృతిపై ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి బయటకు రాకూడదు. ఆరు బయట అస్సలు తిరగకూడదు. అలాగే పదునైన వస్తువులు అంటే సూదులు, చాకులు, కత్తెరలు, బ్లేడ్లు లాంటివి వాడకూడదు. కూడిగాయలు కోయడం లాంటి పనులు చేయకూడదు. గ్రహణ సమయంలో టీవీలు చూడటం, ముచ్చట్లు పెట్టడం లాంటివి మానేసి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని దేవుని నామస్మరణ లేదా తమ ఇష్టదైవ మంత్రజపం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇలా మంత్రజపం చేయడం వల్ల గ్రహణ ప్రతికూల ప్రభావాలన్నీ పూర్తిగా తొలగిపోయి అంతా శుభం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకాశంలో జరిగే గ్రహణాల ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ఎంతో కొంత ఉంటుంది. కానీ ఈ చంద్రగ్రహణం మాత్రం ప్రధానంగా 4 రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. ఆ రాశులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం అత్యంత అద్భుతమైన మరియు సానుకూలమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మీ జీవితంలో ఇన్నాళ్లుగా ఉన్న కష్టాల చీకట్లు పూర్తిగా తొలగిపోయి ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతోంది. 2050 వరకు మీ భవిష్యత్తు పూలపాన్పులా మారబోతోంది. ఇక మీకు తిరుగులేదు. గత కొన్నేళ్లుగా మీరు నిరంతరం ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక ఇబ్బందులు, అంతుచిక్కని అనారోగ్య సమస్యలు, మీ మనశ్శాంతిని దూరం చేసిన కుటుంబ కలహాలు అన్నీ ఈ గ్రహణ ప్రభావంతో పూర్తిగా మాయమైపోయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి అడుగులో దైవానుగ్రహం మీకు తోడుగా ఉండి మీరు పట్టిందల్లా బంగారంగా మారే అద్భుతమైన ఘట్టమిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యుత్తమ అనుకూల సమయం. మీరు ఊహించని స్థాయిలో ఉన్నత పదవులను అధిరోహించి మీ కలలను సాకారం చేసుకుంటారు. వ్యాపారస్తులైతే గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ లాభాలను గడిస్తారు. మార్కెట్లో మీదే పూర్తి పైచేయి అవుతుంది. నూతన వ్యాపారాలు లేదా భారీ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. మీరు ఏ పని తలపెట్టినా అందులో 100% సంపూర్ణ విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన పాత మొండి బకాయిలు, మధ్యలో ఆగిపోయిన మీ కష్టార్జితం అంతా వడ్డీతో సహా తిరిగి మీ చేతికి వస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెడుతుంది. కష్టసాధ్యమైన పనులను అయినా మీ తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు, విశేషమైన గౌరవం లభిస్తాయి. నలుగురు మిమ్మల్ని ఒక ఆదర్శ వ్యక్తిగా కీర్తిస్తారు. మీ కుటుంబంలో మునుపెన్నడూ లేని సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగి ఇల్లు పసిపిల్లల నవ్వులతో కలకలలాడుతుంది. బంధుమిత్రులతో ఉన్న పాత పట్టింపులు, అపార్థాలు తొలగిపోయి సత్సంబంధాలు ఏర్పడతాయి. అత్యంత విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా విలాసవంతమైన వాహనం కొనుగోలు చేసే రాజయోగం బలంగా గోచరిస్తోంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి అనేక అవార్డులు మీ దరికి చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాలు సాధించి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. తద్వారా కన్నవారి కలలను సాకారం చేస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా స్థిరపడాలి అనుకునే వారికి వీసా అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి శాశ్వత విముక్తి పొందుతారు. అదృష్టం, రాజయోగం అంటే ఏమిటో ఈ సమయంలో అడుగడుగునా ప్రత్యక్షంగా అనుభవిస్తారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని శత్రువులు సైతం తప్పు తెలుసుకుని మిత్రులుగా మారిపోయేంతటి అదృష్టం మీ సొంతం. మొత్తంగా మేషరాశి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే 25 ఏళ్ల పాటు సకల భోగభాగ్యాలతో తొలతూగుతారు. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎంతో శుభప్రదంగా ఉన్నప్పటికీ ఈ అద్భుతమైన రాజయోగాన్ని మరింత స్థిరపరుచుకోవడానికి మరియు చిన్నపాటి ప్రతికూల శక్తులను పారద్రోలడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఈ సమయంలో చంద్రుని అనుగ్రహం పూర్తి స్థాయిలో లభించడానికి సోమవారం నాడు పరమశివునికి పంచామృతాభిషేకం చేయడం లేదా శివాలయంలో నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. అలాగే పేదవారికి బియ్యం, పాలు లేదా తెల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రుబాధలు దరిచేరవు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో జపించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండి రాబోయే అదృష్టాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడానికి తగిన సానుకూల శక్తి మీకు చేకూరుతుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం సాక్షాత్తు భగవంతుడి ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ఇప్పుడే మొదలు కాబోతోంది. ఇన్నాళ్ళు మీరు ఎవరికీ చెప్పుకోలేకపడిన శ్రమకు, కన్నీళ్లకు, కష్టానికి ఇప్పుడు తగిన అద్భుతమైన ప్రతిఫలం దక్కబోతోంది. ఇకపై మీ జీవితం ఎలాంటి ఆటంకాలు లేని ఆనందాల హరివిల్లులా మారుతుంది. ఆర్థికంగా మీరు ఊహించని అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీదేవి కటాక్షం మీ పట్ల మెండుగా ఉండటం వల్ల మీకు డబ్బుకు ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోయి మీరే ఆశ్చర్యపోయే స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, భారీ ఇంక్రిమెంట్లు లభించి వారి హోదా, వేతనం 2 రెట్లు పెరుగుతాయి. మీ అంకిత భావానికి, పనితీరుకు పై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత లాభదాయకమైన, అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో కోట్లలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి అదృష్టం తలుపు తట్టి భారీ లాభాలు వరించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం అత్యంత మధురంగా, ఆనందంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆదర్శ దంపతులుగా జీవిస్తారు. వివాహం కాని వారికి అత్యంత అనుకూలమైన సంపన్న కుటుంబం నుండి సంబంధాలు కుదిరి త్వరలో అంగరంగ వైభవంగా వివాహ ఘడియలు దగ్గర పడతాయి. కష్టకాలంలో ముఖం చాటేసిన స్నేహితుల నుండి, బంధువుల నుండి సైతం ఇప్పుడు మీకు పూర్తి మద్దతు, సహకారం లభిస్తాయి. మీరు మనస్ఫూర్తిగా తలపెట్టిన ప్రతి కార్యంలో అఖండ విజయం మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో అత్యంత పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీ భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం జరుగుతుంది. ఏళ్ల తరబడి కోర్టుల్లో నలుగుతున్న ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి ఏమాత్రం శ్రమ లేకుండా మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఎనలేని మానసిక ప్రశాంతతను పొందుతారు. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న తీరని కోరికలేవైనా ఉంటే అవి ఇప్పుడు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా తీర్థయాత్రలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. ఈ విజయాల కారణంగా మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ కష్టమైన పనినైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లి అందులో 100% సఫలీకృతులవుతారు.
కళారంగం, క్రీడారంగం, సినిమా రంగంలో ఉన్నవారికి తమ అద్భుత ప్రతిభను నిరూపించుకోవడానికి ఎన్నో సువర్ణ అవకాశాలు వస్తాయి. మీ శత్రువులు మీ విజయాలను చూసి భయపడి మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. అదృష్టం స్వయంగా మీ తలుపు తట్టి మరీ మీకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ఈ గ్రహణ పుణ్య ప్రభావంతో మీ జీవితంలో రాబోయే 24 ఏళ్ల పాటు అంటే 2050 వరకు దారిద్ర్యం లేదా పేదరికం అనేది మీ దరిదాపుల్లో కూడా కనిపించదు. సిరి సంపదలతో, సకల భోగభాగ్యాలతో మీరు సమాజంలో ఒక మహారాజులా జీవిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదించబోతున్నారు. వృషభ రాశి వారు ఈ మహాచంద్రగ్రహణం తెచ్చి విశేషమైన రాజయోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు గ్రహణ సమయాల్లో ఉండే చిన్న చిన్న దోషాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రాశివారు గ్రహణం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించాలి. అలాగే తెలుపు రంగు వస్త్రాలు, బియ్యం లేదా పాలను పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. గోమాతకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం నిండుగా లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం పఠించడం వలన ఆర్థికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. శుక్రవారాల్లో అమ్మవారి గుడిలో నేతి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సకల భోగభాగ్యాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. తరువాతి రాశి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ అతిపెద్ద చంద్రగ్రహణం మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన సానుకూల మార్పును తీసుకురాబోతోంది. మీరు ఇన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా పడిన మానసిక వేదనలు, ఎవరికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్నీ పటాపంచలైపోయి అత్యంత ప్రశాంతమైన, విలాసవంతమైన జీవితం ఆరంభం కాబోతోంది. సరికొత్త నూతన ఉత్సాహంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీరు భవిష్యత్తు వైపు అడుగులు ముందుకు వేస్తారు. 2050 వరకు మీ అద్భుత భవిష్యత్తుకు ఎలాంటి ధోకా లేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో మీకు తిరుగులేని ఆధిపత్యం సొంతమవుతుంది. వ్యాపారంలో మీరు అనుకున్న కఠినమైన లక్ష్యాలను సైతం అత్యంత సులభంగా చేరుకుంటారు. మీ పోటీదారులను, గిట్టని వారిని బహుదూరం బెరుక్కునెట్టి మీరు మీ వ్యాపార సామ్రాజ్యంలో అగ్రస్థానంలో నిలుస్తారు. ఉద్యోగస్తులకు వారు ఎంతో కాలంగా కోరుకున్న చోటికి బదిలీలు లేదా పై స్థాయికి ప్రమోషన్లు ఖచ్చితంగా లభిస్తాయి. నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో లేదా ప్రభుత్వ రంగంలో కళ్ళు చెదిరే జీతంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం 100% ఉంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలోపేతమవుతుంది. మీరు జీవితాంతం ఎంత ఖర్చు చేసినా తరగని అపారమైన ఆస్తిపాస్తులు, ధనకనక వస్తి వాహనాలు మీ దరి చేరుతాయి. సామాజికంగా సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వేదికపైకి వెళ్ళినా మీకు సముచిత స్థానం, అగ్రతాంబూలం దక్కుతాయి. మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల ఉన్నత చదువులు, వారి బంగారు కెరీర్ విషయంలో మీరు సంతోషించే శుభవార్తలు వింటారు. ఇంట్లో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు ఘనంగా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ చేతుల మీదుగా ఎన్నో అన్నదానాలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు జరుగుతాయి. తద్వారా ఎంతో పుణ్యం మూటగట్టుకుంటారు. శారీరకంగా, మానసికంగా మీరు ఎంతో దృఢంగా, ఉల్లాసంగా ఉంటారు. ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నొప్పులు లాంటివి ఉంటే వాటి నుంచి మీకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా, ఏకాంతంగా ఆనంద క్షణాలు గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు పెద్దల అంగీకారంతో విజయవంతంగా వివాహబంధంగా మారతాయి. మీకు ఉన్నత స్థాయిలో ఉన్న కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. భవిష్యత్తులో వారి వల్ల మీకు ఎంతో మేలు, లాభం జరుగుతుంది. మీ మృదువైన మాట తీరుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో ఎవరూ చేరుకోలేని అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. గతంలో మీరు చేసిన పాత అడ్డులు అన్నీ తీరిపోయి ఇతరులకు అప్పు ఇచ్చి సహాయం చేసే ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. గతంలో మీరు పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి ద్విగుణీకృతంగా, వడ్డీతో సహా పొందుతారు. అదృష్టం ప్రతిక్షణం మీ వెంటే ఉండి మీరు పట్టిందల్లా బంగారంగా, మీరు వేసిన ప్రతి అడుగు విజయంగా మారుస్తుంది. ఈ గ్రహణం మీ పాలిట కల్పతరువులా,
కామధేనువులా మారి మీ జీవితాన్ని సకల సంపదలతో సుసంపన్నం చేయబోతోంది. ఈ సుదీర్ఘమైన 24 ఏళ్ల అదృష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుని మీరు జీవితంలో ఎవరూ ఊహించని అద్భుతమైన ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశివారు కూడా ఈ గ్రహణ అదృష్టాన్ని వృద్ధి చేసుకోవడానికి మరియు ఏవైనా నరదిష్టి, గ్రహపీడలు ఉంటే వాటిని పారద్రోలడానికి సరైన పరిహారాలు పాటించడం ఎంతో ముఖ్యం. గ్రహణానంతరం మీరు ఇలవేల్పుని స్మరించుకుని పేద ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవికి గుడ్డ మరియు పండ్లు దానంగా ఇవ్వడం ఎంతో శుభకరం. పరమశివుడికి బిల్వార్చన చేయించడం ద్వారా మీ వృత్తి వ్యాపారాల్లో వచ్చే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. వీలైనంత వరకు అంధులకు లేదా ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం చేయడం ఉత్తమ పరిహారం. ప్రతిరోజు శివకవచం లేదా దేవీ ఖడ్గమాలా స్తోత్రం పఠించడం వలన మీ దరిదాపుల్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. పేద విద్యార్థులకు చదువు కోసం సహాయం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగి భవిష్యత్తు అక్షరాల బంగారంగా మారుతుంది. చివరిగా కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారి జీవితాల్లో ఈ మహాచంద్రగ్రహణం ఎన్నడూ చూడని కోటి కాంతుల వెలుగులు నింపబోతోంది. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. మీరు ఎంతో కాలంగా రేయింబవళ్లు కష్టపడి ఎదురుచూస్తున్న అత్యుత్తమ రాజయోగం మీకు దరిచేరబోతోంది. నవగ్రహాల అద్భుతమైన అనుకూలత వల్ల రాబోయే 24 ఏళ్ల పాటు అంటే 2050 వరకు మీకు ఎటు చూసినా, ఏ పని చేసినా విజయాలే కనిపిస్తాయి. మీ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి. అనేక కొత్త మార్గాల ద్వారా మీ వద్దకు ఆదాయం వచ్చి పడుతుంది. మహాలక్ష్మి కటాక్షంతో మీ ఇంట సిరి సంపదలు, ధనధాన్యాలు తాండవిస్తాయి. వృత్తిపరంగా, కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. మీరు పనిచేసే ఆఫీస్లో లేదా సంస్థలో మీదే పూర్తి పైచేయి అవుతుంది. అందరూ మీ మాట వింటారు. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు మెరుగుపడి ఒక పెద్ద టీంకు లీడర్గా లేదా అత్యున్నత స్థాయి మేనేజర్గా ఎదిగే అవకాశం స్పష్టంగా ఉంది. స్వయంభుపాధి, ఓన్ బిజినెస్ లేదా ట్రేడింగ్ వ్యాపారం చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన కాలం. మీరు ఊహించని భారీ లాభాలతో మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. మీకు రావాల్సిన ఆగిపోయిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీలోని అద్భుత ప్రతిభను గుర్తించి అనేక కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన, కీర్తి ప్రతిష్టలు గల స్థానంలో నిలుస్తారు. మీ మాటలకు, మీ విలువైన సలహాలకు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మీ పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా మీ విలువైన సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ఎప్పుడూ ఒక ప్రశాంత వాతావరణం ఉండి మీకు అంతులేని మానసిక ఆనందాన్నిస్తుంది. వివాహ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి. మంచి గుణగణాలు, అందం, అణకువ ఉన్న జీవిత భాగస్వామి లభిస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి మీరు కంటున్న కలలన్నీ సాకారమవుతాయి. అదృష్టం మీ జీవితంలో ప్రతి మలుపులోనూ మీకు స్వాగతం పలుకుతూనే ఉంటుంది. నూతన భూములు, ప్లాట్లు, వ్యవసాయ భూములు భారీ ఎత్తున కొనుగోలు చేస్తారు. మీరు ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా అందులో అద్భుతమైన విజయం సాధించి తీరుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు ఎంతో బాగుంటుంది. అద్భుతమైన శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం మీ సొంతమవుతాయి. పాత పరిచయాలు, పాత మిత్రులు మళ్ళీ కలుస్తారు. వారి ద్వారా భవిష్యత్తులో మీకు ఊహించని కొత్త లాభాలు చేకూరుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు, అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు వీసా, ప్రయాణపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయి మార్గం పూర్తిగా సుగమమవుతుంది. మీ కష్టాలన్నీ ఇక కడతేరి సరికొత్త ఉజ్వలమైన జీవితం ఆరంభమవుతుంది. ఈ గ్రహణం మీ పాలిట ప్రత్యక్ష దైవ ప్రసాదంగా మారి మీ ఇంట అష్టైశ్వర్యాలను, నవనిధులను కురిపించబోతోంది. ఈ అద్భుతమైన యోగాన్ని వినియోగించుకుని మీరు జీవితంలో ఎనలేని ఆనందాన్ని, నిరంతర అభివృద్ధిని పొందుతారు.
కన్యా రాశివారు తమకు దక్కుతున్న ఈ సువర్ణ అవకాశాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మరియు ఆరోగ్య వ్యాపారపరమైన చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేసుకోవాలి. వీరు గ్రహణం తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోవడం చాలా మంచిది. పచ్చ పెసలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేస్తే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మూగజీవులకు, ముఖ్యంగా పక్షులకు గింజలు, నీరు ఏర్పాటు చేయడం లేదా ఆవులకు నానబెట్టిన పెసలు తినిపించడం ఎంతో పుణ్యప్రదం. ప్రతి బుధవారం వినాయకుడికి గరికతో పూజ చేసి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తే మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అయి మీకు విశేష ధనలాభం, అష్టైశ్వర్యాలు నిత్యం సిద్ధిస్తాయి. ఇక ఈ గ్రహణ ప్రభావం మిగతా రాశులపై ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ 4 రాశుల వారికి అద్భుతమైన రాజయోగం పట్టినప్పటికీ కొన్ని రాశుల వారు మాత్రం రాబోయే రోజుల్లో కొంత అప్రమత్తంగా ఉండక తప్పదు. ముఖ్యంగా మిథున రాశివారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే ప్రమాదం ఉంది. మీ కష్టార్జితాన్ని ఎవరికీ అప్పులివ్వకండి. అలాగే కొత్త అప్పులు కూడా అస్సలు చేయకండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగకుండా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఉద్యోగం చేసే చోట మీ పై అధికారులతో, సహచోద్యులతో అనవసర వాదనలకు దిగకుండా సర్దుకుపోవడం ఎంతో అవసరం. ఆరోగ్యపరంగా చిన్న చిన్న వైరల్ ఫీవర్లు, కడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంతంగా డ్రైవింగ్ చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వేగ నియంత్రణ పాటించాలి. తొందరపడి ఆవేశంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతిరోజు దైవ ప్రార్థన చేసుకోవడం, ఇష్టదైవ స్తోత్రాలు పఠించడం వలన మీకు జరుగుతున్న ప్రతికూలతలు తొలగిపోయి అంతా మేలు జరుగుతుంది. మానసిక ధైర్యం కలుగుతుంది. సింహరాశివారు కూడా ఈ గ్రహణ సమయంలో మరియు ఆ తరువాత కొన్ని నెలల పాటు అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. మీ ఆదాయానికి మించి అనవసరమైన వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రారంభం నుంచే బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీ ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఉత్తమం. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త బ్రాంచీలు తెరవడానికి ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. కాస్త వేచి చూడటం మంచిది. మీరు అమితంగా నమ్మిన వారి నుండే మీకు ఊహించని మోసాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా మెలగాలి. భార్యాభర్తల మధ్య అనవసరమైన అనుమానాలు, చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు. ఓర్పుగా వ్యవహరిస్తే అన్నీ వాటంతటావే సమసిపోతాయి. ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆవేశంలో మాట జారితే భవిష్యత్తులో తీరని ఇబ్బందులు తప్పవు. మీ సొంత ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యరాదు. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం, ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు అన్నీ తగ్గిపోయి మీ మనస్సుకు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనస్సు రాశివారు ఈ గ్రహణ సమయంలో ఏ చిన్న పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి అడుగు వేయాలి. మీరు తలపెట్టిన పనులు పూర్తి కావడంలో కొంత అనవసరమైన జాప్యం జరగవచ్చు. కాబట్టి తీవ్రమైన సహనం వహించాలి. నిరాశపడకూడదు. మీకు తెలియని రహస్య శత్రువుల వల్ల వృత్తి వ్యాపారాల్లో కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార రహస్యాలను, మీ వ్యక్తిగత బలహీనతలను బయటి వ్యక్తులకు ఎవరికీ చెప్పకండి. వృత్తి వ్యాపారాల్లో 1కి 2 సార్లు సరిచూసుకొని డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్లతో వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. లేదంటే వ్యాపారం విడిపోయే ప్రమాదం ఉంది. కుటుంబంలో పెద్దవారి వయస్సు, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. స్థిరాస్తుల కొనుగోలు లేదా ఆస్తుల అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోయి మీ పనులలో వస్తున్న ఆటంకాలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే అటు పూర్తిగా మంచి కాదు, ఇటు పూర్తిగా చెడు కాదు.
పని ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలను, అపోహలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ పూచికత్తు ఉండకూడదు. డబ్బు లావాదేవీల్లో ఆచితూచి అడుగువేయాలి. మీ దగ్గరి బంధువులతో లేదా రక్త సంబంధీకులతో ఆస్తి తగాదాలు లేదా మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి మీ మాట తీరును ఎంతో మృదువుగా ఉంచుకోవాలి. దూర ప్రయాణాల్లో మీ విలువైన వస్తువుల పట్ల, పర్సుల పట్ల జాగ్రత్త అవసరం. దొంగతనాలకు గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి తమ చదువుపై మరింత ఏకాగ్రత పెట్టాలి. మీరు చేసే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలకుండా నిజాయితీగా ప్రయత్నిస్తే చివరికి విజయం మీదే అవుతుంది. నవగ్రహ స్తోత్రాలు లేదా శివపంచాక్షరి మంత్రం చదువుకోవడం వల్ల మీకున్న ప్రతికూలతలన్నీ తొలగిపోయి మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఈ మహాగ్రహణం రాశులపై తన ప్రభావాన్ని చూపబోతుంది. మీరు కూడా దైవారాధన చేసుకుంటూ ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.